జగదీష్ రెడ్డి గారు, మీరు ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, తెలంగాణలో బలమైన పార్టీ అని చెప్తున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలందరూ కూడా వేరే పార్టీలకు వెళ్తున్నారు. ఎందుకు? అంటే ధైర్యం లేక, మీ దగ్గర ఉంటే పోటీలో ఉండలేక? మేము స్పష్టంగా మేము కౌంట్లో తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందులో సందేహం ఏం లేదు. అందులో సందేహమే లేదు. కొద్దిమంది వ్యాపారాలు ఉన్న వాళ్ళు భయపడ్డారు, పైనుంచి భయపడుతున్నారు అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది, కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది, కక్ష సాధింపు ధోరణి ఉంది అని. ఇప్పుడు ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. మొదటిసారిగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి కావచ్చు, ఇవాళ ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం రాష్ట్రంలో. మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులుగా. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు లేవు. ఏ పార్టీ వాళ్ళైనా, వ్యాపారాలు ఉన్న వాళ్ళైనా ఆ పార్టీలను కొనసాగినరు, వాళ్ళని ఎవరు కూడా ఇబ్బందులు పెట్టలే, వాళ్ళ వ్యాపారాల జోలికి పోలే, రాజకీయాలకు వ్యాపారాలకు ముడి పెట్టలే. కానీ మొదటిసారిగా కేంద్రంలో బీజేపీ చేసింది ఆ పని. వ్యాపారాలలో ఉండే చిన్న చిన్న లొసుగుల్ని ఆధారం తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, భయపెట్టించి, ఐటీ సంస్థలను తోలి, ఈడీలను తోలి, సిబిఐ కేసులు పెడతామని చెప్పి పార్టీలు మార్పించే ప్రయత్నం అక్కడ బీజేపీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. అది వాళ్ళే చెప్తున్నారు, చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మా సంస్థలపైన దాడులు చేస్తున్నారు అనే విషయాన్ని. సాక్ష్యాలతో సహా ఉన్నాయి మనకి ఇవాళ. ఎందుకు అంటే ఈడీ నోటీసులు ఇచ్చిన చాలామంది బీజేపీ పార్టీలో పోగానే ఆ కేసులు మూసేసినారు. కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళను ముఖ్యమంత్రులు కూడా చేశారు. ఇవాళ బిశ్వా ఉన్నాడు, అంతకుముందు ఈడీ నోటీసులు ఇచ్చింది ఆయన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు, తీసుకుపోయి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చేసినారు. మరి ఏమైంది ఈడీ? ఇక్కడ సుజనా చౌదరి ఉన్నాడు, నోటీసులు ఇచ్చినారు, కాంగ్రెస్ దాంట్లో పోయిన తర్వాత ఏకంగా మంత్రిని చేసినారు. ఎక్కడ పోయింది ఈడీ? కొంత మీడియాలో కూడా గతంలో ప్రశ్నలు వేసేది కనీసం, ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్నలు వేసేది కూడా మర్చిపోయాను మీడియా మిత్రులు కూడా. దేశవ్యాప్తంగా, నేను ఒక్కరిని అంటలేం లేదు, దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. గతంలో ప్రెస్ పెట్టాలంటే మామూలు వాళ్ళకి భయం ఉండేది, ఏం ప్రశ్నలు వస్తాయో అని. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఆ పరిస్థితి పోయింది. కాబట్టి వాళ్ళకి ఇంకా తిరుగు లేకుండా అవుతుంది, ఇంకా ప్రశ్నించేవారు లేరన్న దాని మీద. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా, వాస్తవమే కదా. ఏ మీడియా హౌస్ కూడా ఇది చెప్పడానికి భయపడతా ఉంది. అది ఎందుకు అంటే వీళ్ళని కూడా భయపెట్టించేస్తున్నారు అని అర్థం. అంటే అప్రకటితమైన ఎమర్జెన్సీ ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అక్కడ కేంద్రంలో అదే జరుగుతుంది, ఇవాళ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరి మీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? గెలిచినా వారు మీ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా? తప్పకుండా మేము అన్ని సీట్లలో మేమే ప్రధానమైన పోటీలో ఉంటాం. మొత్తం అన్ని సీట్లలో కూడా పోటీ మాకు కొన్ని చోట్ల బీజేపీతో ఉండే అవకాశం ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్తో అవకాశం ఉంది. కానీ రాష్ట్రం అంతటా కూడా 16 సీట్లలో 17 సీట్లు అంటే మనకు తెలుసు, అది దానికి ఉండే ప్రత్యేకమైన పరిస్థితి. 16 సీట్లలో కూడా కామన్గా ఉండేది మేమే. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది మాతో పోటీలో, కొన్ని చోట్ల బీజేపీ ఉంది. 16 అవకాశం ఉంది మాకు, 16 అవకాశం ఉంది, మాకే ఉంది. కానీ కొన్ని సర్వేలు మాత్రం మీరు గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచారు, అప్పుడు కాంగ్రెస్ ఎన్ని స్థానాలను అయితే గెలిచింది, ఇప్పుడు మీరు అన్ని స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని సార్ మీరు రాసుకోవడానికి, మీడియా మిత్రులు చెప్పుకోవడానికి, సర్వే సంస్థలు చెప్పుకోవడానికి పనికొచ్చే విషయాలు తప్ప అవి ఏవి లెక్కలే కావు. చూసినా మనం చాలా సందర్భాల్లో చాలా మట్టులు ఇట్లా ఫీల్ అయిన విషయాన్ని. కానీ మీరు ఒకటి ఏంటంటే, మీకు ఇప్పటికి కూడా వాళ్ళ బలహీనత మీకే స్పష్టంగా కనబడుతుంది మీరు ఆ వైపు ఆలోచిస్తే. వాళ్ళకి నిజంగానే అంత గెలిచే అవకాశం ఏముంటే ఎందుకు వాళ్ళు ఉన్న దాంట్లో ఒక మనిషిని పెట్టుకోలేకపోతున్నారు? వాళ్ళ దాంట్లో నాయకులు ఉన్నారు కదా, ఎవరెవరు, ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు టీఆర్ఎస్ నాయకుల వెంటనే బీఆర్ఎస్ నాయకుల వెంటనే పడుతున్నారు? కారణం ఏంది అంటే వాళ్ళ అభ్యర్థులను పెట్టుకుంటే గెలిచే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేస్తామని వాళ్ళు అడుగుతున్నారా? ఊరికే తీసేసుకుంటారా? ఇప్పుడు మీ టీవీ ఉంది, ఎవరెవరు నేను ఉండాల్సిందే రోహిత్ ప్లేస్లో అంటే ఊరికే మీరు రోహిత్ ప్లేస్లో ఇంకోరు, రోహిత్ కాకుండా ఇంకోరు అవసరం ఉన్నా కూడా తీసుకుంటారు. కానీ మీకు అవసరం ఉంటే తీసుకుంటారు, మీరు పిలుస్తారు. కానీ వాడు వచ్చి నాకు ఇవ్వాల్సిందే ఒకరంటే ఇస్తారా? కానీ పార్టీలో తీసుకొని పక్కన పడేయచ్చు, కానీ మీరు సీటే ఇవ్వలేరు కదా. సీట్ ఇవ్వాలంటే మీకు ఆ సీట్లో ఈయనైతేనే గెలుస్తాడు. ఇప్పుడు నాకు ఉన్న బలం సరిపోవట్లేదు, ఆయనతో 10 మంది తీసుకొని వస్తే ఇంకో 10 ఓట్లు తెస్తే నేను గెలుస్తాను అనుకున్నప్పుడు కదా. జనరల్ ఏ పార్టీని ఏం చేస్తుంది, నా దగ్గర 90 ఉన్నా నేను గెలవను, ఇంకొక 10 ఉన్నవాడిని పట్టుకొచ్చుకుంటే నేను గెలుస్తాను అనుకున్నప్పుడు తెచ్చుకుంటుంది. అంటే ఇప్పటికీ కూడా ఆ పార్టీలకి ఏ స్థానం మీద కూడా మేము గెలుస్తామన్న విశ్వాసం లేదు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఉన్న బలం సరిపోదనే భావనలో ఉన్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో కొంత ఓటుని తీసుకొచ్చుకుంటాడేమో, అయినా తీసుకొచ్చుకుంటే మేము గెలుస్తామేమో, మాకు ఏమైనా ఫలితం వస్తుందేమో అనుకూలంగా అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. ఇది వాస్తవం. కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అగ్రనాయకులు కానీ బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం, ఇక బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో కనుమరుగవడం ఖాయమని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకున్నది మాత్రం కాదు కదా. వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోరిక అది, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ప్రజలకి ఏం అవసరం ఉంటుంది?
ప్రజలకు ఏ నాయకుడు కావాలి, ఏ పార్టీ కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను కూడా అనొచ్చు, నేను అనడానికి ఏముంది. బీజేపీ కూడా ఉండదు అని నేను కూడా అనొచ్చు, కాంగ్రెస్ కూడా ఉండదు అని నేను కూడా అనొచ్చు. అనుకుంటే అన్నంత మాత్రం అవుతుందా? 100 రోజుల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మొత్తం లేకుండా పోద్దని ఎవరు అనుకున్నారు 2014 ముందు? అనుకోలే కదా. తెలంగాణలో కూడా ఇప్పుడు వస్తుందని అనుకోలేదు వాస్తవానికి. అంటే ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ని కేసీఆర్ 100% విశ్వసిస్తున్నారా? ఈ 100 రోజుల్లోనే కేసీఆర్ లేని లోపం ఏందో ప్రజలు గమనించినారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లేని లోపం ఏందో ప్రజలు గమనించారు. అందుకే చెప్తున్నా, వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేసి నాయకులను తీసుకుంటున్నారేమో కానీ ప్రజలు వెళ్ళిపోతున్నారు. అది గుర్తు.